కమ్యూనిస్టులు ఏం చేస్తుంటారంటే వాళ్ళల్లో ఉన్న ఒక నాయకుడిని హీరోగా చూపెడుతుంటారు. పార్టీ సంస్థాగతంగా బలమైంది. పార్టీ సిద్ధాంతం అమలు సక్సెస్ అవుతుంది అని చెప్పడానికి రష్యా, చైనా విఫల ప్రయోగాలు. ఏ పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకమనే చివరికి ఆ పెట్టుబడిదారీ వ్యవస్థలనే అక్కడ నడుపుతున్నటువంటి పరిస్థితి. అంగీకరిస్తున్న పరిస్థితి. అలాగే తిండి బట్ట అవస్థ అనేది కమ్యూనిస్టులతోనే వర్కౌట్ అవుతుందంటే అది సాధ్యం కాకనే చివరికి వాళ్ళు పెట్టుబడిదారీ వ్యవస్థ వైపుకి వెళ్ళింది. యుఎస్ఎస్ఆర్ కాస్త ఉట్టి రష్యాగా మిగిలిపోయినట్టు. కాబట్టి ఇప్పుడు ఆ సిద్ధాంతాలు జనం పట్టించుకోరు. కాబట్టి ఏం చేస్తుంటారంటే తమ వాదాన్ని అప్పుడప్పుడు ఎవరో ఒకళ్ళ దాంట్లో నుంచి హైలైట్ చేస్తూ ఒక ఆల్టర్నేటివ్ ప్రయత్నిస్తూ ఉంటుంటారు. అప్పట్లో కన్నయ్య కుమార్, ఒకప్పుడు వీళ్ళే 2016లో జేఎన్యూ ఉద్యమంలో ఏదైతే తొకడే తొకడే గ్యాంగ్ ఉంది కదా, కన్నయ్య అని వీళ్ళే ప్రమోట్ చేశారు. ఉమర్ ఖైదీని వీళ్ళే ప్రమోట్ చేశారు. షహ్లా రషీద్ని వీళ్ళే ప్రమోట్ చేశారు. ఆవిర్బన్ భట్టాచార్యని ప్రమోట్ చేశారు. వీళ్ళందరూ నేషనల్ హీరోస్గా తీసుకొచ్చారు. చివరికి పాపం స్వయంగా ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద మహానాయకులు వెళ్ళి రెడ్ శాల్యూట్లు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా ఇక్కడ సమస్యల్లో ఏంటంటే వాళ్ళు ఎవరు కూడా వీళ్ళ అంచనాలు వీళ్ళు అనుకున్నంత హీరోలుగా సమాజం చూడట్లేదన్న విషయం మర్చిపోతున్నారు. నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయంగా రాహుల్ గాంధీనే చూడలేకపోతున్నారు. నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయంగా ప్రియాంక గాంధీ వాదన అసలు చూడట్లేదు ప్రజలు. అట్లాంటప్పుడు ఒక పెద్ద ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి ముందున వీళ్ళు సరైన వాళ్ళని తేగలిగినప్పుడు మాత్రమే మార్పు సాధ్యమవుతుంది.